హాయ్ అండి. ఈరోజు పెసరపప్పుతో అయితే బూరెలు అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఇలా పొట్టు పెసరపప్పుని 3 అవర్స్ అయితే నానబెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకొని మెత్తగా అయితే రుబ్బుకొని ఇలా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీల కింద అయితే వేసుకొని ఆవిరికైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తీసి చల్లారనిచ్చి దీనిని మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి, మనం ముందుగానే మరగబెట్టి తీసుకున్న బెల్లం కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా షుగర్ వేసుకొని రెండు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత పూర్ణం బూరెల కింద అయితే చిన్న చిన్నగా ఉండలు అయితే చుట్టుకోవాలి. ఇవి నైవేద్యం పెట్టుకోవడానికి టేస్ట్ కూడా అయితే చాలా చాలా రుచిగా అయితే ఉంటాయి. మేమైతే ఎక్కువగా ఏ పండగకైనా సరే ఈ బూరెలు ఎక్కువగా అయితే ప్రిపేర్ చేసుకుంటాము. రుచి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బూరెల పిండిలో అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బూరెలు అయితే వేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.